అందరు కూడా ఒక ఐక్యమైనరు. మరి అది గ్రహించే సరే వాళ్ళు ఎట్లా నీళ్ళు పైనుంచి నీళ్ళు వదులుతలేరు కనుక మనం కింద మళ్ళీ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని ఆ లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇద్దామని చెప్పి మరి కేసీఆర్ గారు ఆర్డీఎస్ కింద తుమ్మిళ్ళ లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని నీళ్ళు తీసుకొచ్చినాం. మొదటికే ఆర్డీఎస్లో తుంగభద్ర నుంచి దాదాపు 75-80 ఎకరాలకు నీళ్ళు రావాలా. 75-80 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి వాటర్ రావాలి. కానీ 35,000 ఎకరాలకు నీళ్ళు కూడా వస్తలేవు. తుంగభద్ర పైన తుంగభద్ర 2 డ్యాములు పైన నెక్స్ట్ తుంగభద్రకు మా ఆర్డీఎస్కి రావాల్సిన నీళ్ళే సరి వదులుతలేరని చెప్పి తుమ్మిళ్ళ దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇంతో అంతో దానికి బ్యాలెన్సింగ్ సరిపోయేటట్లు రైతులకు నీళ్ళు ఇచ్చుకొని ఒక 30-35 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకొని కొంత వేసుకున్నాం. ఇంకా కొంత పనులు పూర్తి కావాల్సి వచ్చింది. ఇవాళ ఒకేసారి బాంబే వేసినట్లు పైన ఆర్డీఎస్ పైన 2 రిజర్వాయర్లు 2 బ్యారేజీ కమ్ రిజర్వాయర్ అంటే బ్యారేజీలు 2 బ్యారేజీలకు ఆల్రెడీ 60% 2 టీఎంసీల రిజర్వాయర్లు కంప్లీట్ చేసిరు. పక్కల ఈ లిఫ్ట్ చేసిన నీళ్లు తోడుకోవడానికి ఆల్రెడీ 60% పనులు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ 2 బ్యారేజీలకి ఇట్లా కంప్లీట్ అయితే రీజనరేటెడ్ వాటర్ అనేది కిందికి రాదుగా, ఒక సుక్క కూడా రాదు. 2 బ్యారేజీలు అయిందంటే ఇప్పటికే రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి మా ఇరిగేషన్ సంబంధించినటువంటి మా నాయకుడు సీతారాం రెడ్డి గారు మాజీ చైర్మన్, ఆయన పోయి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిస్తే లేదా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటారు. ఎట్లా అడ్డుకుంటారండి? ఎట్లా అడ్డుకుంటారు? ఏ ధైర్యంతోన వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకుంటున్నారు, ఏ ధైర్యంతోన వాళ్ళు ప్రపోజల్ ఇవి స్టార్ట్ కాకముందే ఆల్రెడీ ఈ నీళ్లు తోడేసిన నీళ్లను రిజర్వాయర్లు కట్టుకోవడానికి పక్కనే రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ రిజర్వాయర్లు 60% కంప్లీట్ అయిన తర్వాత మరి మీరు ఏం రివ్యూ చేసినట్ల, ఏం ధైర్యంతోన వాళ్ళు? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఇక్కడ మేమే ఉన్నాం. మీరు ముందే మాట్లాడుకొని మీ ఒప్పందాలతోనే రిజర్వాయర్ కట్టిండ్రు. 2 పనులు ఒకటే స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అనుకుంటున్నాను అనొచ్చు. కప్పగల్ కురిడి గ్రామాలు అక్కడ 2 టీఎంసీల సామర్థ్యంగా రిజర్వాయర్ నిర్మాణానికి ఆల్రెడీ కంప్లీట్ చేసిండ్రు 60%. తర్వాత చిక్కాలపర్వి గ్రామం దగ్గర దాదాపు 400 కోట్లతో 397.5 కోట్లతో 2.5 టీఎంసీల సామర్థ్యం గల రోడ్డు కమ్ బ్యారేజ్ కూడా సిద్ధమైపోయింది. ఇక రాయచూరు జిల్లాలో చిక్కమంచల గ్రామ పరిధిలో బ్రిడ్జికమ్ బ్యారేజ్ ప్రాజెక్టు గురించి దాదాపు అవన్నీ కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అంటే మంత్రాలయానికి రోడ్డు మార్గంలో అది రోడ్ కమ్ బ్యారేజ్, ఇక్కడ 5 టీఎంసీల సామర్థ్యం. అంటే ఇంక మొత్తం ఏమైంది? జూకూరు డ్రింకింగ్ వాటర్ పేరు మీద, అంటే ఈజీగా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరని చెప్పి డ్రింకింగ్ వాటర్ పేరు మీద రోడ్డు కమ్ బ్యారేజ్ 5 టీఎంసీలు, పైన 11 టీఎంసీలు, అక్కడ మొత్తం 7.5 టీఎంసీల క్రూడ్ లిఫ్ట్ ద్వారా మరో 2 టీఎంసీల వినియోగించుకోవడానికి కర్ణాటక పనులు స్టార్ట్ అయింది. మరి ఆర్డీఎస్ ప్రాజెక్టు చైర్మన్ సీతారాం రెడ్డి గారి దగ్గర బాజాబర్ ఆపుతాం అని అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఎక్కడ పోయినాయి? కనీసం దాన్ని సందర్శించిండ్రా? కనీసం అక్కడ మాట్లాడిండా? ఈ 2 బ్యారేజీలు అయిపోయిన తర్వాత ఒక్క చుక్క నీళ్ళు రావు కిందికి. ఇంకా అవతల కృష్ణాలో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ 3 బ్యారేజ్ ప్రపోజల్ ఉన్నాయి. కూసుమర్తి దగ్గర ఒక బ్యారేజ్, తంగడిగా దగ్గర ఒక బ్యారేజ్,
ఇంకోటి కోల్పూర్ దగ్గర ఒక బ్యారేజ్. ఇప్పటికే కృష్ణాలో జూరాలలో రీజనరేటెడ్ వాటర్ 2000 క్యూసెక్ల నీళ్ళు రోజు రావాలా, 20,000 క్యూసెక్ల నీళ్ళు రావాలా. ఒక్క చుక్క వాటర్ వస్తలేదు. ఇంకా అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, అతిపెద్ద ప్రమాదం వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ పెంచడానికి ప్రపోజల్ పెట్టుకున్నారు. ఆల్మట్టి డ్యామ్ భూసేకరణ చేస్తూ ఉన్నారు, వేగవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నారాయణపూర్లో నీళ్ళు వదులుతేనో, పైన ఆల్మట్టిలో నీళ్ళు వదులుతేనో కిందకి నీళ్ళు వస్తాయి. 175 టీఎంసీ సామర్థ్యం గల ఆల్మట్టిని 300 పైగా టీఎంసీలు చేయడానికి ప్రపోజల్ వచ్చింది. పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి, భూసేకరణ జరుగుతూ ఉంది. 300 టీఎంసీలు నీళ్ళు ఆపుకున్నారంటే ఇక జూన్ జూలై నీళ్ళు వస్తే గీస్తే ఎక్కువ వరదలు వస్తే ఆగస్టులో వస్తాయి నీళ్ళు. వాళ్ళు మొత్తం నిండిన తర్వాత, మొత్తం నీళ్ళు నిండిన తర్వాత జూలైలోకి వదులుతారు. అంటే మనకు ఆగస్టులో, నువ్వు ఆగస్టులో ఒకవేళ వరదలు వచ్చి నీళ్ళు వచ్చినా కూడా పంటలు లేవు. ఇక మొదటి విడత పంటలు కష్టమే, తప్పిపోతే టైం సరిపోతుంది. అటు జూరాల 2 బ్యారేజీల వల్ల యాసంగి పంటలే లేవు, ఇంకంత జీరో. 2 బ్యారేజీలు కట్టిన తర్వాత ఇక మర్చిపోవాలి యాసంగి పంటలు. ఇటు కృష్ణాలో కూడా యాసంగి పంటలు అంటే మర్చిపోవాలి అంతే. నెట్టెంపాడు కావచ్చు, భీమ కావచ్చు, కొలితారు కావచ్చు, అసలు జూరాల జనవరిలోనే ఎండిపోతుంది. ఇంక నీళ్ళు ఎట్లకించి వస్తాయి, ఎప్పుడు జరగలేదు ఎట్లా. జూరాలలో రెగ్యులర్గా వాటర్ వచ్చేది, ఇప్పుడు చిన్న ఒక బొట్టు కూడా వస్తుంది పైకించి. ఇప్పుడే ఒక బొట్టు రానటువంటి కృష్ణా పైన 3 బ్యారేజీలు కట్టిన తర్వాత మొత్తం పోతుంది. ఇంకా ఆల్మట్టి కట్టిన తర్వాత, ఎత్తు పెంచిన తర్వాత ఈవెన్ వర్షాకాలంలో కూడా నీళ్ళు రావు. జూన్ జూలైలో కూడా ఎట్టి పరిస్థితులు రావు. నువ్వు ఆగస్టులో వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఈ బ్యారేజీలు కానీ, ఈ రిజర్వాయర్ కానీ ఎత్తు పెంచకుండా ఈ ప్రభుత్వం కొట్లాడకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాలమూరు మర్చిపోవాలంతే. వ్యవసాయం మర్చిపోవాలి, వర్షాలు పడితే దేవుని దిక్కు అంతే. రెండవ పంట యాసంగి మర్చిపోవాలి, వర్షాకాలం కూడా నీళ్ళు వస్తావు రావు తెలియదు. ఎక్కువ వరదలు వస్తేనే వస్తాయి. మరి దీనిలో కేంద్రం ఏం చేస్తున్నట్ల? నీటి వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నా వద్దా? కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? ఇంత జరుగుతున్న ఒక్క ఎంపీ అన్నవై, ఒక మంత్రి అన్నవై, కేంద్ర మంత్రి అన్నవై చూస్తుండా? మొన్న కర్ణాటకకు సంబంధించినటువంటి మంత్రులు సెక్రటరీలో మీటింగ్ పెట్టినప్పుడు మా జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది అడ్డుపడ్డారు. కర్ణాటక పైన 3 బ్యారేజీలు ఎట్లా కడతారు, ఇంత పెద్ద బ్యారేజీలు కడితే నీళ్ళు ఎట్లా వస్తాయి, మాకు రావు కదా అని చెప్పి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్ప్రోతో కొట్లాడినరు. వాళ్ళ మాటలు వింటలేరు కదా అని చెప్పి మళ్ళీ పక్కకు పెట్టి లోపల పని చేస్తూ ఉన్నారు. చెప్తా ఉన్నా, మహబూబ్నగర్ జిల్లా ప్రజలారా, మహబూబ్నగర్ కావచ్చు, అక్కడ నల్గొండ వరకు కావచ్చు, ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ కానీ, మహబూబ్నగర్ అయితే పూర్తిగా వ్యవసాయం మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి. ఇంకా కృష్ణాల మొత్తం కూడా అల్మతి ఎత్తు పెంచి బ్యారేజీలు కట్టి కృష్ణా మొత్తం ఎండిపోతుంది. అక్కడ తుంగభద్ర కింద మొత్తం బ్యారేజీలు కట్టి మొత్తం నీళ్ళు లిఫ్ట్ చేసుకోపోయిన తర్వాత ఈ కిందకు వచ్చేది లేదు. ఎక్కువ వరదలు పడితే తుంగభద్ర నుంచి కొంత వస్తుంది, మరీ ఎక్కువ వరదలు పడితే కృష్ణా నుంచి మనకు పైకి వస్తాయి, వాటర్ కిందికి వస్తాయి. ఇక మనం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్యాడ్ తెచ్చినా, ఇంకా ఏం లిఫ్ట్లు చేసినా, కొత్త ఏం చేసినా కూడా ఏం లాభం లేదు. పైన ఆగిన తర్వాత ఏం కొట్లాడతాం? పైనుంచి నీళ్ళు రానప్పుడు ఏం కొట్లాడతాం? ఆ రాష్ట్రంలో కొట్లాడతామా? రానిస్తారా? చూడ్డానికి కూడా రానియరు. ఇప్పుడే ఆపేది ఉంటే, గీపేది ఉంటే ఇప్పుడే ఆపాలా, ఇప్పుడే సందర్శించాలా. పాలమూరు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం 100 సంవత్సరాలు ఏడవలసి వస్తుంది. కొత్త నదులు రావు, కొత్త నదులు పుట్టుకరావు. ఇక వందల వేల ఏళ్ళ తరబడి వచ్చినటువంటి నదులు అవి. గ్రావిటీ ప్రకారం పారుకుంటూ వచ్చిన నదులు అవి.
నదులలో నుంచి పైకే నీళ్ళు కిందికి నీళ్ళు రాకుండా మొత్తం అడ్డుకంటేస్తే నువ్వు ఆగస్టులో నీళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మొత్తం వ్యవసాయమే మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మొదటి గోస వస్తుంది. వెనకటికి మళ్ళీ ఎట్లయితే గంప పార పట్టుకొని బొంబాయి బస్సులు ఎక్కినామో సేమ్ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. మనకు బతుకు తెరివే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మనకు బతుకు తెరివే లేదు 100%. ఆడ అంత పెద్ద ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఎత్తులు పెంచుకుంటా పోతున్నారు, టోటల్గా హైట్ పెంచుకుంటూ పోతున్నారు. ఉన్న పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి దయచేసి మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లా అంటారు. పైనుంచి నీళ్ళు రాకపోతే ఏం ప్రాజెక్టులు పెట్టినా ఏమిటికి వస్తాయి కింద? కాంగ్రెస్లో ఉన్నటువంటి కర్ణాటకలో నాయకులు కూడా ఈ బ్యారేజీలు కానీ ఈ మొత్తం కూడా టోటల్ కాంట్రాక్టులు వాళ్ళవే. మొత్తం టోటల్ కాంట్రాక్టులు మొత్తం కూడా వాళ్ళవే, పనులు వాళ్ళవే, మొత్తం టోటల్ వాళ్ళవే. కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో పని ఉన్నటువంటి ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడ అందరికి కుదురుకొని పాలమూరును నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలమూరును ఎండగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శాశ్వతంగా, పూర్తి శాశ్వతంగా పాలమూరుని కరువు కాటకాలు నెట్టేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితులలో మేము ఊరుకోం. మళ్ళొక ఉద్యమం అక్కడి నుంచే పుట్టుకొస్తుంది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆర్డీఎస్ పాదయాత్ర చేసిండో సేమ్ మళ్ళీ అదే ఆర్డీఎస్ పాదయాత్ర మళ్ళీ మరుదశ ఉద్యమానికి, మళ్ళొక ఉద్యమానికి కూడా నాంది అవుతుంది. పాలమూరు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా దీనికి మద్దతు తెలిపితే. మరి చాలామంది ఏం చెప్తున్నారంటే అనుమతులు ఇచ్చిండ్రు, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడుస్తుంది, అందుకే అక్కడ ఓతలేరు, అడ్డుకుంటలేరని. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనైనా అక్కడ పోయి కేసీఆర్ గారు లొల్లి చేసిండ్రు, చాలామంది నాయకులు లొల్లి చేసిండ్రు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మనం పోతలేము, చూస్తలేము, అడ్డుకుంటలేము, ఆ గవర్నమెంట్తో మాట్లాడతలేమంటే రేపు ఏమైపోతుంది? ఎలాంటి పర్మిషన్ లేవు, కేఆర్ఎంఈ పర్మిషన్స్ లేవు. రేపు భవిష్యత్తులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఇచ్చే తీర్పులో కూడా చాలా అడ్డంకులు వస్తాయి. చాలా ప్రమాదంలో ఉంది. ఇవాళ మహబూబ్నగర్ జిల్లా చాలా ప్రమాదంలో ఉంది. పాలమూరు రైతులారా గుర్తుపెట్టుకోండి, ఆల్మట్టి ఎత్తు వేస్తే మనకు నీళ్లు రావు, ఆగస్టు వరకు కూడా నీళ్ళు రావు. ఎన్ని వరదలు వచ్చినా అక్కడనే ఉంటాయి. మొదటి పంట పోతుంది, యాసంగి పంట మొత్తం పోతుంది. ఆర్డీఎస్ కెనాల్ పైన డ్యాములు కడితే ఒక్క సుక్క నీళ్ళు రావు, యాసంగి పంట జీరో. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ఇన్ని టీఎంసీలు, దాదాపు 60-70 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టుకొని మనం ఇన్ని కష్టాలు పడి భూసేకరణ మొత్తం కంప్లీట్ చేసి, రిజర్వాయర్లు కంప్లీట్ చేసి, కాలువలు మొత్తం కంప్లీట్ చేసి, 100కు 100% టన్నల్స్ కంప్లీట్ చేసి, మోటార్లు పెట్టి కరెంట్ తెచ్చి, ఇలా 10% కాలువలకు పెండింగ్ ఉన్నా రేపు కాలువలు దోక్కున్నా కూడా ఇవన్నీ కంప్లీట్ అయితే నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. డిసెంబర్ అనే జూరాలు ఎండిపోతుంది. జూరాల కింద ఎన్ని ప్రాజెక్టులు సున్నా. వరద వచ్చినప్పుడు ఎంత వస్తుంది? వరద వచ్చినప్పుడు ఒకవేళ పెద్ద వరద వస్తే కింద నిండుతుంది. వరద వచ్చినా రీజనరేటెడ్ వాటర్ అనేది ఈ జీవనదుల నుంచి ఎప్పటికి వస్తాయి. ఇది సున్నా అవుతుంది. యాసంగి పంట అయితే 100%కు 100% సున్నా అవుతుంది. జూరాల కింద అన్ని ప్రాజెక్టులు కానీ, ఆర్డీఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు కానీ. గద్వాల, అల్లంపూర్, మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, నిలదీయాలి, ఒక కార్యాచరణ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవాలి. కేంద్రం కూడా కావాలని చూస్తూ ఉంది. తెలంగాణ అంటే ప్రేమ లేదు, తెలంగాణ ఏర్పాటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కనుక వీళ్ళ మీద నమ్మకం లేదు. మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా
మరో పోరాటం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. గుర్తుపెట్టుకోండి, దయచేసి మీరు విజిట్ చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా కదలాలి, అందరూ కదలాలి, మన అందరం కదులుతూనే అది అవుతుంది, లేకపోతే వీళ్ళు ఆపరు. చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టుల పేరు మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ ధన దాహరితో మనల్ని ఎండగొట్టాలని చూస్తూ ఉన్నారు, ఏదో నెపంతో నెట్టేయాలని చూస్తూ ఉన్నారు, ఏదో నెపంతో ప్రభుత్వం పైన బురద వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. 10 లక్షల ఎకరాలకు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసిన చరిత్ర మాది. మళ్ళీ 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును 90% కంప్లీట్ చేసింది మేము. వాస్తవం కాదా మీరు తిరిగి చూడండి. మొదలైతే ఆల్మట్టి డ్యామ్ పెంచడం కానీ, కృష్ణా పైన 3 బ్యారేలు కానీ, ఆర్డీఎస్ పైన 2 బ్యారేలు కానీ ఖచ్చితంగా ఆపాలి, సందర్శించాలి. లేనట్లయితే మేమే ఖచ్చితంగా వెళ్తాం. ఎట్లా ఆపాలో చూస్తాం. మేము ఎట్లా ఆపాలో మాకు తెలుసు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము, ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారి నాయకత్వంతో తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము ఎట్లా ఆపాలో మాకు తెలుసు. బద్దలు కొడతాం, ఎట్లా కడతారో మీరు కడుతూ చూద్దాం. థ్యాంక్ యూ.